వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు వరుస ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఖాళీగా ఉన్న కొత్త ఉద్యోగాల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఖాళీగా ఉన్న 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ తాజా నోటిఫికేషన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలని ఈ వీడియో ద్వారా మేము ముందుస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగకరంగా ఉండే 2 రకాల ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వాటిలో మొదటిది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉన్న డ్రైవర్ పోస్టుల భర్తీ, అలాగే టీఎస్ఆర్టీసీలో శ్రామిక్ పోస్టుల భర్తీ. ఈ 2 పోస్టులని కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామక పరీక్షలు కానీ ఎంపిక కానీ ఇవన్నీ కూడా ఈ టీఎస్ఎల్ఆర్బి చేపడుతుంది. ఇందులో డ్రైవర్ పోస్టులు 1000 ఉద్యోగాలని, శ్రామిక్ పోస్టులు 743, మొత్తం 1743 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనిలో డ్రైవర్ ఉద్యోగాలకు 20,960 రూపాయల నుంచి 60,080 రూపాయల పే స్కేల్ మధ్యలో జీతం ఉంటుంది. శ్రామిక్ పోస్టులకి 16,550 రూపాయల నుంచి 45,030 రూపాయలు ఈ మధ్యలో పే స్కేల్స్ ఉంటాయి. వీటికి ఈ నియామకం జరపడానికి కావాల్సిన అర్హతలు ఏంటనేది కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. ముందుగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూస్తే డిస్ట్రిక్ట్ వైడ్గా డిస్ట్రిక్ట్ ఆదిలాబాదు, అలాగే మంచిర్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ కొమరంభీం, ఆసిఫాబాద్ కొమరంభీం ఈ 4 జిల్లాల్లో కలిపి మొత్తం సుమారుగా 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే ఈ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఇంకా మెదక్, సిద్దిపేట్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట్, యాదగిరి, భువనగిరి, అలాగే వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి. వీటిలో ఆ జిల్లాల వారీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఈ 2 రకాలైన పోస్టులని భర్తీ చేస్తున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్మెంట్లో 88, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 912 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం 1000 పోస్టులని ఈ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే శ్రామిక్ పోస్టుల విషయంలో కూడా ఇలాగే మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ ఈ ఉద్యోగాలని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగినటువంటి అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఇవి 589 ఖాళీలు ఉన్నాయి. అలాగే షీట్ మెటల్, ఎంవీబీబీ ఫిట్టర్ ఈ ఉద్యోగాలకి ఐటీఐలో సంబంధించిన ట్రేడ్లు పాస్ అయినటువంటి అభ్యర్థులతోటి భర్తీ చేస్తారు. ఇవి 43 ఖాళీలు ఉన్నాయి. తర్వాత ఆటో ఎలక్ట్రీషియన్ ఈ పోస్టులు, ఇది కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కండిషనర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళతోటి భర్తీ చేస్తారు. ఇవి కూడా 43 ఖాళీలు ఉన్నాయి. ఇక పెయింటర్ పోస్టులు 17 ఖాళీలు ఉన్నాయి. వెల్డర్ పోస్టులు 17 ఉన్నాయి. అలాగే కటింగ్ అండ్ సూయింగ్ అప్ హోల్డర్ ఉద్యోగాలు 17 ఖాళీలు ఉన్నాయి. ఇక మిల్ రైట్ మెకానిక్ ఇది కూడా 17 ఖాళీలు. మొత్తం 743 ఖాళీలని ఈ మెకానికల్ విభాగంలో శ్రామిక్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లో జారీ చేశారు. ఇవి కూడా జిల్లాల వారీగా అలాగే లిమిటెడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2 రకాలుగా ఇచ్చారు. అయితే దీంట్లో లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఖాళీలు ఏమి లేవు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే 588 ఉన్నాయి. 1 మాత్రమే లిమిటెడ్ రిక్రూట్మెంట్లో చూపించారు. ఇక మొత్తం అన్ని కేటగిరీస్ ఖాళీకి కూడా ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 8 నుంచి నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆ వెబ్సైట్లో మీకు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా చదివిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ని అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ని టిఎస్ఎల్ పిఆర్బి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అది ఆ అప్లికేషన్లో కూడా అందులోనే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉమెన్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, అలాగే బీసీ రిజర్వేషన్స్ అన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ వర్తిస్తాయి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా కేటగిరీ వైజ్గా డ్రైవర్లకి, శ్రామికులు కూడా సెపరేట్గా ఈ పోస్ట్ వైజ్గా మ్యాక్సిమం ఏజ్, మినిమం ఏజ్ అనేది ఉంటుంది. ఇక ఈ అప్లికేషన్ సంబంధించి మెడికల్ టెస్టులు కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ ఒక విషయంలో జనరల్ అభ్యర్థులకి మెన్ అండ్ ఉమెన్ అందరికి కూడా ఒకే నియమం వర్తిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ లిమిట్లో. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో మెకానికల్కి ఐటీఐ మెకానిక్స్, డీజిల్ మెకానిక్ లేదా ఎంవీఆర్బి మెటల్, షీట్ మెటల్ ఇటువంటి క్వాలిఫికేషన్స్లో తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. డ్రైవర్కి మాత్రం హెవీ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఏపీఎస్ఎల్ పిఆర్బి నోటిఫికేషన్ విభాగంలో చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎంపిక ప్రక్రియ చూసుకుంటే డ్రైవర్స్కి మొత్తం మ్యాక్సిమం మార్క్స్ 60, అలాగే దాంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ 30 ఉంటాయి. ఇక్కడ వెహికల్ స్టార్ట్ చేయడం, అలాగే గేర్లు మార్పిడి ఇవన్నీ కూడా చూసుకుని దానికి, అలాగే గేర్ చేంజింగ్ అప్, గేర్ చేంజింగ్ డౌన్ అనేది 2 రకాలుగా ఈ ఈవెంట్స్ ఉంటాయి. అలాగే రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగు, అలాగే వెహికల్ ట్రాఫిక్లో కంట్రోల్ చేయడం, అలాగా స్టీరింగ్ కంట్రోల్ అట్టగా, అలాగే యాంటిసిపేషన్ అండ్ జడ్జిమెంట్ అనే విభాగాలు ఉంటాయి దీంట్లో. అలాగే బ్రేకులు ఎప్పుడు అప్లై చేయాలనేది, అలాగే బస్సుని పార్కింగ్ చేయడం, అలాగే రివర్స్ చేయడం, ఆపడం, వీటన్నిటి మీద కూడా టెస్ట్ చేస్తారు. అలాగే పోలీసు రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాటించాల్సిన నియమాలను కూడా ఈ టెస్ట్లో చూస్తారు. మొత్తానికి 60 మార్కులకు ఉంటుంది. దాంట్లో 30 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ విషయంలో తప్పనిసరిగా ఎస్ఎస్సి క్వాలిఫై ఉండాలి. దీనికి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ హెచ్పిఎంవి, అలాగే హెవీ గూడ్స్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కూడా కలిగి ఉంటే 25 మార్కులు మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది. ఇంకా క్యాండిడేట్స్ మనకి హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్లో ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. అలాగే గతంలో పనిచేసినటువంటి సంస్థల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ వెయిటేజ్ మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ బేస్ చేసుకుని, అంటే ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి డ్రైవింగ్ టెస్ట్ కానీ, అలాగే క్వాలిఫికేషన్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చూసి దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే ఐటీఐ విషయంలో, మెకానిక్స్ విషయంలో కూడా, శ్రామిక్స్ విషయంలో కూడా ఐటీఐ ట్రేడ్ బట్టి కూడా అక్కడ 90 మార్క్స్కి అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ కేటాయిస్తారు. అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్లో రిజిస్ట్రేషన్ వాళ్ళకి 10 మార్కులు అదనంగా కలుస్తాయి. మొత్తం 100 మార్కులకి ఈ శ్రామిక్స్కి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషను, అలాగే ఈ క్వాలిఫికేషన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఏ జిల్లాకి ఆ జిల్లా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ జిల్లాలు ఒక 3-4 జిల్లాలు కలిపి ఒక కంటింజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్గా నిర్ణయించి అక్కడికి మిమ్మల్ని కాల్ఫర్ చేస్తారు. దీనిలో మనకి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయడం కానీ, లేదంటే రికమెండేషన్స్ కానీ ఉండదు. కేవలం మెరిట్ ప్రాతిపదిక మీద మాత్రమే ఈ ఎంపిక జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ ఖాళీల్ని పరిశీలించుకొని ఏ జిల్లాలో ఖాళీ ఉన్నాయో మీకు లోకల్, నాన్ లోకల్ చూసుకుని దాన్ని బట్టి రిజర్వేషన్స్ని కూడా పరిశీలన ఉంచుకొని అప్లికేషన్స్ ఆన్లైన్లో అక్టోబర్ 8 నుంచి 28వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు. మిగతా పూర్తి వివరాలకి టిఎస్ఎల్ పిఆర్బి
ఆ వెబ్సైట్ని సందర్శించాలి. అలాగే అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలంటే మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. పాస్పోర్ట్ ఫోటో సిగ్నేచర్ కూడా తప్పనిసరిగా మనం అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాని పరిశీలించిన తర్వాత మీకు ఈ టెస్టులన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ చాలా అరుదుగా వస్తుంది కాబట్టి అభ్యర్థులు డ్రైవింగ్ అలాగే శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి అర్హులందరూ కూడా ఈ ప్రయోజనం పొందాల్సిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.